సో అయితే నార్మల్గా యాజ్ యూ సే అండ్ యాజ్ థింగ్స్ లుక్ Sure. కనిపించినంత వరకు నీది కేక్ లాగే కనిపిస్తుంది. ఎందుకంటే వైవా హిట్ అవడం, స్టార్ట్ అవుతుంది. వైవా హిట్ అవడం, వెంటనే నీకు పిలుపులు రావడం, కేకలు వేయడం నీ మీద ఇవన్నీ జరిగాయి. బట్ వాజ్ ఇట్ రియల్లీ దట్ కంఫర్టబుల్ నీ బిగినింగ్ ఆఫ్ ది జర్నీ? బిగినింగ్ ఐ వాజ్ క్యాటపుల్టెడ్ సార్. ఇలా లాగి కొత్త లోపలికి వచ్చాను ఫస్ట్. లోపలికి వచ్చినాక ఇప్పుడు ఇక్కడ అంతా కొత్త ప్రపంచం కదా. ఫస్ట్లో నేను క్యారీ అవే అయ్యాను కొన్ని విషయాలకి, కొన్ని మిస్టేక్స్ జరిగాయి తెలియక. మిస్టేక్స్ అంటే ఇప్పుడు అంత ఇనిషియల్గా నేను ఏది పడితే ఆ క్యారెక్టర్ ఒప్పేసుకునేవాడిని. మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ నాకు ఆ టైంలో నా ఫిజికల్ అపియరెన్స్కి ఓన్లీ ఫుడ్ క్యారెక్టర్స్ వచ్చాయి. ఫస్ట్ అసలు క్యారెక్టర్ ఇటు పర్ఫామ్ చేయడానికి ఏమి ఉండదు కదా, అటు చేతిలో ఒక ఫుడ్ ఐటమ్, బిస్కెట్ ప్యాకెట్ ఏదో పెట్టాలి, చిప్స్ ప్యాకెట్, అలాంటి క్యారెక్టర్స్ వచ్చేవి. అండ్ నాకు అనిపించేది మేబీ ఐ మేడ్ ఫర్ మోర్ దెన్ దిస్ కదా, నన్ను ఎందుకు రెస్ట్రిక్ట్ చేసేస్తున్నారు నా అపియరెన్స్ వల్ల, లేకపోతే నా ఫిజికల్ దీనివల్ల. అది కాదు కదా, నేను యాక్టింగ్ అంటే దెర్ ఆర్ లాట్స్ ఇన్ టు యాక్ట్, దెర్ ఆర్ లాట్ అబౌట్ యాక్టింగ్, ఐ షుడ్ ఎక్స్ప్లోర్. ఇంకా నథింగ్ ఐ హావ్ డన్ అనేది నా ఫీలింగ్. టిల్ డేట్ కూడా ఏమీ చేయలేదు, అసలు చేయాల్సింది చాలా ఉంది. బికాజ్ ఫస్ట్లీ మెంటల్గా మనం ఇక ఒక పాయింట్కి రీచ్ అయిపోయాం అని మనకు మనం ఫీల్ అయిపోతే, అంటే నాకు సినిమాల్లోకి రావాలన్నది ఫస్ట్ పెద్ద కోరిక. వచ్చేసా, అయిపోయింది కదా, ఇంకా అయిపోయింది. వచ్చేసాక ఇప్పుడు ఏంటంటే ఆవిడకి తెలియదు నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటో. సో నేను అందరికీ కూడా అదే చెప్తా, హ్యావ్ నంబర్ ఆఫ్ షార్ట్ టర్మ్ గోల్స్. ఒక పెద్ద గోల్ ఉండాలి, లాంగ్ టర్మ్ గోల్. ఈ లోపల షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటే ఒకటి అచీవ్ అయ్యేసి, ఇప్పుడు నాకేంటి చిరంజీవి గారి సినిమాలో చేయాలని, అది నాకు ఒక గోల్. ఆ గోల్ అచీవ్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇంకా యూ వాంట్ గో ఇంకో సినిమా అట్లా చేశాను కదా బోలాశంకర్, అదే అంటున్నా. సో అది జరిగింది నాకు. అది అయ్యాక ఇంకా ఎనర్జీ ఇచ్చింది ఆ సినిమా చేయడం. ఎందుకు నా షార్ట్ టర్మ్ గోల్ రీచ్ అయ్యాను, నేను నా ఫస్ట్ గోల్ రీచ్ అయ్యాను అట్లా. సో ఈ క్యారెక్టర్స్ అన్నీ చేయడం వల్ల ఇనీషియల్గా చాలా స్టీరియోటిపికల్ అయిపోయింది కెరియర్. అంటే ఎవరో లేకపోతే నన్ను పిలవడం అలా జరిగింది. స్పెసిఫిక్గా నాకంటూ ఇది తను చేయాలి, ఇది లేకపోతే ఇలా చేయాలని ఏమి రాలా. అంటే మేబీ ఆ టైంకి నేను అలా ఆశపడడం కూడా అది ఎక్కువేనేమో, బట్ నాకు ఎక్కువే ఉందిలే. నటుడు అన్నప్పుడు వేరియేషన్స్, బట్ అక్నాలెడ్జ్మెంట్ లేదు ప్రపంచం నుంచి, యూనివర్స్ నుంచి దాన్ని ఎవరు అక్నాలెడ్జ్ చేయట్లేదు. ఫస్ట్ అసలు ఈ బ్యారియర్ని బ్రేక్ చేయడానికి ఇద్దరు పీపుల్ సార్, సుహాస్, సందీప్ రాజ్, కలర్ ఫోటో తను. సో సుహాస్ ఎప్పుడైతే ఆ కాల్ తీసుకున్నాడో, నేను లీడ్ అవుతాం అనుకుంటున్నాను ఈ సినిమాతోటి, సందీప్ ఎప్పుడైతే అంత బ్యూటిఫుల్ స్టోరీ రాసి అందులో నాకు నా బెస్ట్ క్యారెక్టర్ ఇన్ ద లైఫ్ నా కలర్ ఫోటో, నాకు ఫర్ ఐ హ్యావ్ గూస్ బంప్స్ చెప్తుంటే. నాకు ద బెస్ట్ అంటే మళ్ళీ వస్తుందా రాదా ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు వరకు టిల్ డేట్ ఇట్ ఈస్ హ్యాండ్స్ డౌన్ ద బెస్ట్. అంటే తను వచ్చి చెప్పాక ఇది పక్కా కదా, నేను అప్పటికి భయపడిపోతున్నా, ఇది ఎవరికన్నా వెళ్ళిపోద్దేమో, వెళ్తే ఓకే మనకి పోద్దేమో అని. అంటే నాకు ఎప్పటికో కానీ అలాంటివి రావు, వాడి ఫ్రెండ్ కాబట్టి తను ఊహించుకోగలిగాడు నన్ను ఆ యాంగిల్లో. అలా లేకపోతే ఏంటి పొజిషను అనే దీంట్లో చాలా జాగ్రత్తగా నేను త్రూఅవుట్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ కూడా నేను ఉన్నాను ఆ సినిమాకి. నాకు తెలిసిన వాళ్ళని అందులోకి ఇంట్రడ్యూస్ చేశాను ప్రొడక్షన్ ద్వారా. సో అవన్నీ జరిగాయి. ఒక 6-8 months షూట్ ప్రాసెస్ జరిగాక ఫైనల్లీ సినిమా బయటకు వచ్చాక, అండ్ ఐ డెంట్ చార్జ్ ఎ సింగిల్ రూపీ ఫర్ దట్ ఫిల్మ్. ఈవెన్ దో నా ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే నా సైడ్ నుంచి కొంతమంది వచ్చి అందులో మనీ ఇన్వెస్ట్ చేసిన, వాళ్ళు ఇవ్వాలనుకోలేదు, మరి నేను అడగలేదు. ఎందుకంటే ఐ వాజ్ ఆల్వేస్ లుకింగ్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్. నాకు ఈ సినిమా 10 folds నాకు తీసుకొస్తుంది తిరిగి. ఓకే, నేను నా డ్యూటీ నేను చేయాలి ఫస్ట్. యూ కుడ్ సీ దట్, ఐ కుడ్ సీ దట్, ఆల్ ఆఫ్ అస్ కుడ్ సీ దట్. అందరూ ఆ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు రైట్ ఫ్రమ్ డే వన్ వీ హ్యాడ్ అ విన్నర్ ఎట్ హ్యాండ్. ఓకే, అంటే వీ వుడెంట్ సే సూపర్ హిట్ క్లాసిక్ అని మాకు అలా లేదు, బట్ వీ వర్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్. ఇట్ విల్ క్యాప్చర్. ఎందుకు అందరూ యూట్యూబర్స్ సార్ ఆ సినిమాలో. హీరోయిన్ చాందీ చౌదరి, తను యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ నుంచి, సుహాస్ యూట్యూబ్ నుంచి, డైరెక్టర్ యూట్యూబ్ నుంచి, నేను యూట్యూబ్ నుంచి, నా పక్క నుండి దివ్య యూట్యూబ్ నుంచి, ఎడిటర్ యూట్యూబ్ నుంచి, డిఓపి యూట్యూబ్ నుంచి, అందరూ ఎవ్రీబడి వాజ్ ఫ్రమ్ యూట్యూబ్ కలర్ ఫోటో. అది అంత ఎనర్జీ అనమాట అది. అంటే అందరూ ఏంటి ఆ యూట్యూబ్ ఫేజ్ నుంచి దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, బిగ్గర్ దీనికి తీసుకెళ్ళాలి, ఎక్సైట్మెంట్ ఉంటుంది మీలో. ఫస్ట్ స్టెప్ అలా సుహాస్ తీసుకున్నాడు. తీసుకున్నాక నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట.
yes, why not? When you have a story to say which only you can say, you should do it. ఎందుకు మనం వెనకబడాలి? ఇప్పుడు మనం వెళ్ళి ఇప్పుడు రెగ్యులర్ స్టోరీస్లా చేయట్లా, అవి చేయడానికి ఆల్రెడీ అంతమంది హీరోలు ఉన్నారు, పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. యూ షుడ్ డూ థింగ్స్ విచ్ ఓన్లీ యు ఆర్ ఎంటైటిల్డ్ టు డూ అనేది నేను చెప్పుకున్నాను. నేను చెప్పగలిగే స్టోరీస్ చెప్పాలనుకుంటున్నాను నేను, అంతే. సో కలర్ ఫోటో అయ్యాక అసలు అంటే నాకు ఒక పేరుని తెచ్చింది వైవే అయితే, నా పేరుని మార్చేసింది కలర్ ఫోటో. బ్యూటిఫుల్ సార్. అసలు నాకైతే ఐ క్యాంట్ ఇమాజిన్ మై లైఫ్ వితౌట్ కలర్ ఫోటో. అంటే చాలా స్కేరీగా ఉంటుంది ఒకసారి. ఆ సినిమా చేసి ఉండకపోతే, ఆ సినిమా పడి ఉండకపోతే ఏంటి, ఏం నడుస్తున్నాయి రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాం, బట్ నాట్ ఎనీథింగ్ మీనింగ్ఫుల్. ఏదో వీడిని అక్కడ అంటే ఒక పదార్థంలాగా పెట్టేవారు, ఇక్కడ ఉండాలి కదా, ప్రాపర్టీస్ లాగా. నాకు కూడా టు బి వెరీ ఆనెస్ట్ నాకు అదే కాపాడింది. కలర్ ఫోటో నాకు దొరికే వరకు నేను సో అప్పుడు దాకా తట్టుకోవాలి కదా నేను. కలర్ ఫోటో లాంటిది నాకు పడాలి అంటే నేను ఇలాంటివి చేసుకోక తప్పదు కదా, తప్పదు. అంటే చాలా మంది బయట పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసి ఎలా ఉంటుందంటే, వాళ్ళకి ఏముంది, బోల్డ్ సినిమాలు చేస్తున్నాడు అంటే దే ఫీడ్ యువర్ స్టమక్, నాట్ యువర్ సోల్. ఎగ్జాక్ట్లీ. అంటిల్ సంథింగ్ ఫీడ్స్ యువర్ సోల్, యూ హ్యావ్ టు ఫీడ్ యువర్ స్టమక్. అప్పుడు దాకా కూర్చోవాలి కదా, సస్టైన్. యూ షుడ్ నెవర్ గివ్ అప్. చాలా మంది ఈ ప్రాసెస్లో గివ్ అప్ చేసేస్తారు, ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్ అని, ఇది అవ్వట్లేదని, లేకపోతే వేరే ఛానల్స్ చూసుకుంటారు. మాకే అంటే ఇంకొక యూట్యూబ్ వల్ల మాకు బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే, వీ వర్ నెవర్ బిహైండ్ నంబర్స్ సార్. మాకు ఫస్టే వచ్చాయి మెగా నంబర్స్ అన్ని. ఇది ఫస్ట్ వీడియోతో అప్పట్లో 2013లో టాప్ 3 హైయెస్ట్ వ్యూడ్ వీడియోస్ ఇన్ యూట్యూబ్ వర్ ధూమ్ 3 ట్రైలర్, క్రిష్ 3 ట్రైలర్, వైవా. వాడే పెట్టాడు బ్యానర్, అది ఉంటుంది నా పాత ల్యాప్టాప్లో ఉంటుంది ఇంకా. సో ఆల్ దో స్క్రీన్ గ్రాబ్స్ అవన్నీ ఉంటాయి. మాకు నంబర్స్ మీద పోయింది. ఈ జనరేషన్ ఎస్పెషల్లీ, ఐ వాంట్ టు సే దిస్, మీ ఇంటర్వ్యూ ద్వారా బయట వాళ్ళకి చెప్దాం అనుకుంటున్నాను, అస్సలు హిట్స్ బట్టి కానీ నంబర్స్ బట్టి కానీ యూ షుడ్ నాట్ గో. ఎందుకంటే డైనమిక్స్ చాలా మారిపోయినాయి సార్. ఇప్పుడు ఒకప్పుడు మేము చేసినప్పుడు 1 lakh హిట్స్ రావడం అంటే గగనం అసలు. అవును, గగనం. ఎందుకంటే అప్పుడు జియో లేదు, చేతుల్లో ఇంటర్నెట్ లేవు, 3G 4Gలు ఉండేవి, అవి కూడా కష్టంగా వచ్చే, 4G కూడా లేదు అట్లా. సో ఫోన్లో చూసే కంటెంట్ తక్కువ. ఇవాళ జనాలు రిపిటేటివ్గా ఫోన్స్లో చూసేస్తున్నారు. అవును. సో ద నంబర్స్ ఆర్ ఎక్స్ప్లాయిటెడ్. సో నెవర్ జడ్జ్ ఆర్ అసెస్ యువర్ వర్క్ బై నంబర్స్. మెరిట్ అట్లా అస్సలు వద్దు. ఆర్ ఆ కింద కామెంట్స్ని కూడా వద్దు. ఇట్ ఈస్ అన్ ఒపీనియన్. ఒక్కొక్కడికి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు వాడి ఒపీనియన్, ఇప్పుడు సెన్సిటివ్ పర్సన్ అనుకోండి, ఇటుపక్క కామెంట్స్ చదివేది, అది తెలియకుండా వాడిని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తుంది ఇన్ ఎనీ పాసిబుల్ వే. అవును, ఎనీ పాసిబుల్ వే. అండ్ ఇట్స్ సో ఈజీ దట్ టుడే ఎవడైనా సరే ఏ నేమైనా పెట్టుకుని అక్కడ ఏమైనా కొట్టేసి ఒక కామెంట్, హీ కెన్ గో అవే హ్యాండ్స్ వాష్డ్, అసలు సంబంధం లేకుండా వెళ్ళిపోవచ్చు. అవును, హీ కెన్ డూ ఎనీథింగ్. సో ఈ ప్రాసెస్లో నెవర్ మీ వర్క్ని కానీ లేకపోతే మీరు చేస్తున్న అటెంప్ట్స్ని కానీ డూ నాట్ గో బై నంబర్స్, గో కన్సిస్టెన్సీ. అంతే. నంబర్స్ వచ్చినా రాకపోయినా మన కన్సిస్టెన్సీ ఉందనుకోండి, ఫైనల్గా మనకంటూ ఒక బ్యాంక్ ఫామ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇట్ మే బి వ్యూవర్స్ ఆర్ ఏరియా ఫామ్ అవుతుంది. దెన్ కేటర్ దెమ్. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్. అది తెలుసుకుని ఇంకా అంటే అది చేయడం వల్ల ఆ నంబర్స్ అవి యూట్యూబ్లో మాకు ఆ ఇన్హిబిషన్స్ అన్నీ పోవడం వల్ల మాకు ఈ కలర్ ఫోటో మీకు తెలుసు కదా, ఆ టైంలో ఫస్ట్ కోవిడ్ అప్పుడు అది ఫస్ట్ ఓటీటీ రిలీజ్ అండి, బిగ్ ఫిల్మ్ ఆన్ ఓటీటీ. ఆహా, చాలా చాలా సపోర్ట్ చేశారండి వాళ్ళు. లైక్ ఏ స్టార్ ఫిల్మ్ ప్రమోట్ చేశారు ఆ సినిమాని. అండ్ ఆల్సో సినిమాలో కంటెంట్ ఉండింది. ఇట్ టుక్ ఇట్స్ ఓన్ పాత్. అండ్ ఐ థింక్ అక్కడ నుంచి ఫర్ ఎవ్రీబడి అసోసియేటెడ్ విత్ కలర్ ఫోటో సార్, ఇంక్లూడింగ్ లైటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు, ఐ థింక్ ఎవ్రీబడి ఈస్ అది కలర్ ఫోటోలో ఎలా అనిపించింది అంటే, ఆ టైంలో హౌ ఇట్ వాస్ ఫెల్ట్. బాలచంద్ర గారు కొత్త వాళ్ళతో తీసినప్పుడు ఫీల్ ఉంటుంది, చూసేటరే భలే చేస్తున్నారు అన్న ఫీల్ వచ్చింది కలర్ ఫోటో. అది మీకు బాగా ఫెచ్ అయ్యింది. అవును సార్. దానిలో ఇంకో మళ్ళీ మిక్స్ ఆఫ్ న్యూ అండ్ ఓల్డ్ డైల్యూట్ అయిపోయింది. అవును, సునీల్ గారు నెగిటివ్ చేయడం అసలు అప్పుడు అవును అది ఆ ఒక్కటి ఎసెట్ అయ్యి మీరందరూ కూడా క్యారెక్టర్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ అందరూ ఓన్ చేసుకున్నారు. టైలర్ మేడ్. అవును, అన్ని కూడా దట్ ఈస్ ద రైట్ వర్డ్, టైలర్ మేడ్. అయితే కలర్ ఫోటో తర్వాత నీ గ్రేడు
నీ తాలూకా రీచ్ ఎస్ రేంజ్ అని నేను అన్నా. రీచ్ ఇస్ ద రైట్ వర్డ్. రీచ్ బాగా మారిందా? 100% సార్. అంటే నాకు ఇప్పుడు అవకాశం దొరుకుతుంది టు రిజెక్ట్ అ ఫ్యూ ప్రాజెక్ట్స్. ఓకే. ఇఫ్ ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్, నేను నో చెప్పగలుగుతున్నాను. ఒకప్పుడు ఏంటంటే లేదు, నో చెప్పలేము, బెగ్గర్ సేవ్ నో చాయిస్. నో చాయిస్. మనకు కావాలి, తప్పదు, చెయ్యాలి. చేయడం ఏమో ఇలాంటివి ఉంటాయి. సో కలర్ ఫోటో తర్వాత నేను బాగా ఇంపాక్ట్ క్రియేట్ అయింది నాకు మెంటు అని ఒక సినిమా చేశానండి. ఒక ఫేక్ అలిగేషన్లో నా పేరు వస్తుంది. ఫైనలీ వాడిని ఇది అంటే క్లియరెన్స్ చేసేస్తారు, వాడే చేసాడు తప్పు అని చెప్పి. బట్ ఫైనల్గా వాడు సూసైడ్ చేసుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే హీఈస్ గే అని చెప్పి. హీ కెనాట్ ఈవెన్ డూ ఇట్. సో అది ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్. అది మళ్ళీ వాళ్ళు నన్ను అనుకోవడం ఆ క్యారెక్టర్కి. సో అట్లా డిఫరెంట్గా వచ్చాయండి. రీసెంట్గా వచ్చిన మంత్ ఆఫ్ మధు. సో ఐ డోంట్ వాంట్ సే నేను కామెడీ చేయను, సీరియస్ యాక్టింగ్ చేస్తానని కాదు. ఇప్పుడు మంత్ ఆఫ్ మధు తీసుకుంటే అసలు ఐ ఎంజాయ్డ్ ఇట్ సో మచ్. నేను చాలా అంటే జనరల్గా మన వరకు మనం చూసుకున్నప్పుడు అది నవ్వే రాదు, ఎందుకంటే మనకు తెలుసు డబ్బింగ్ చెప్పినప్పుడు ఇవన్నీ చూసుంటాం కదా. ఈ సినిమా సింక్ సౌండ్. సో నేను డబ్బింగ్ అప్పుడు కూడా చూడలా, థియేటర్లో సింక్ సౌండ్ చేసాం. థియేటర్లో వేసి చేస్తుంటే క్రౌడ్ అందరూ ఏంటి ఇలా రియాక్ట్ అవుతున్నారు ఏంటంటే చాలా రోజుల తర్వాత అనమాట ఆడిటోరియంకి వెళ్ళి దేవర్ హ్యావింగ్ ద ఫన్ లైక్ టైమ్ ఆఫ్ దేర్ లైఫ్ అనమాట. అండ్ అదేవిధంగా మీరు చూసుకుంటే సోషల్ మీడియాలో కూడా అది అంతే స్ప్రెడ్ అయిపోయింది అసలు. అంటే ఐ డోంట్ వాంట్ సే డిఫరెంట్ క్యారెక్టర్స్ అంటే అందులో కామెడీ ఉండదని కాదు. అవును, కామెడీలోనే నేను ఇది డిఫరెంట్గా అప్రోచ్ చేశాను. ఇప్పుడు కామెడీలో 100 రకాలు ఉంటాయి. క్యారెక్టర్ బట్టి కామెడీ మారుతుంది, సిచ్యుయేషన్ బట్టి కామెడీ మారుతుంది. దే వాంట్ టు ప్లే ఆన్ యువర్ ఫిజిక్ one kind, they'll do that. they want to play on your characterization, that is different. దానికే ఉంది, డైరెక్టర్ ఎలా అనుకుంటే అలా అంతే, ఇండివిజువల్ ఇది అది. సో నువ్వు అప్పటి నుంచి యూ స్టార్టెడ్ కాలింగ్ షాట్స్ ఇన్ ది సెన్స్ నాకు ఇది వద్దురా అంతే, నాకు ఇప్పుడు ఇది వద్దు అనుకుని చెప్పుకునే ఇది వస్తుంది. బట్ యాజ్ యూ నో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆబ్లిగేషన్స్ ఇన్ అవర్ ఇండస్ట్రీ, యూ కాంట్ గెట్ అవే. అదే సో అలా ఫైనలీ ఇప్పుడు మన పాడేరులోనే షూట్ చేసాం సుందరం మాస్టర్ని. నా ఫస్ట్ సినిమా లీడ్ కింద రవితేజ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అవును. సో ఆ షార్ట్ ఫిల్మ్ నుంచి ఈ సుందరం మాస్టర్ వరకు జర్నీ బ్రీఫ్ గా ఇదన్నమాట సార్. అదే నేను అది జనవరి 25 ఫిబ్రవరి అనుకుంటున్నాను సార్. ఫిబ్రవరి. బట్ దేర్ ఇస్ చాలా హల్చల్ యాంటిసిపేషన్ ఉంది సార్. లక్కీలీ గాడ్స్ గ్రేస్. ఇలా కర్ర పెట్టి మధ్యలో అడ్డంగా పెడితే వాళ్ళకన్నా బాగా మాట్లాడుతుంటారు ఇంగ్లీష్. సో ద హోల్ స్టోరీ. సో ఈవెన్ నేను సుందరం మాస్టర్ నాకు ఇప్పుడు ఒక లైనప్ ఆఫ్ 5 ఫిల్మ్స్ ఉన్నాయి సార్ నేను లీడ్ కింద చేస్తున్నవి. 5 ఫిల్మ్స్ కూడా ఇన్ ఆల్వేస్ దే ఆర్ డిఫరెంట్ అనమాట. అంటే సుందరం మాస్టర్ కూడా ఫస్ట్ ఎందుకు బుక్ చేసామంటే వీడు గవర్నమెంట్ స్కూల్ ఎంప్లాయ్. వీడిని ఒక 1930s నుంచి బయటికి రాని ఒక ట్రైబ్ దగ్గరికి ఇంగ్లీష్ నేర్పమని పంపుతారు. అవును. వెళ్ళేసరికి వాళ్ళు ఇంకా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు, ఈయనకి రాదనమాట. సో నాకు అవి మూవ్ చేసింది నన్ను ప్రాజెక్ట్. ఇట్లా ఇది నేనే చేయాలి. మళ్ళీ ఆ డైరెక్టర్ని కూడా కళ్యాణ్ సంతోష్ అండి, తను వైజాగ్ అబ్బాయి. ఇలా ఇది కూడా మన సుందరం మాస్టర్ కూడా ప్రొడ్యూసర్ ఇస్ ఫ్రమ్ వైజాగ్, ఎవ్రీబడి ఇస్ ఫ్రమ్ వైజాగ్. సో వాళ్ళని కూడా అంతే, ఇది ప్లీజ్ నేనే చేయాలంటే మేము రాసుకున్నప్పటి నుంచి ఇది మీకే రాసానండి, మాకు ఇంకోళ్ళు ఎవరు లేరు కూడా మైండ్లో. అంటే దట్ ఈస్ గివింగ్ మీ మోర్ సాటిస్ఫాక్షన్ నౌ. పీపుల్ ఆప్టింగ్ మీ ఫర్ హూ ఐ యామ్, పీపుల్ కాలింగ్ మీ ఫర్ మై మెటల్. సో అది నాకు ఇట్స్ గివింగ్ మీ మోర్ సాటిస్ఫాక్షన్ నౌ. ఇట్ ఈస్ ఫీడింగ్ ద సోల్. అండ్ డెఫినెట్గా అంటే రెగ్యులర్ స్టఫ్ అయితే చేయకూడదనే పెట్టుకున్నాను సార్ నా పరిధిలో అండి, నా సాయశక్తుల్లో ఉండగా అయితే. ఇప్పుడు ఈ లైనప్ ఆఫ్ 5 ఫిల్మ్స్ కూడా దే ఆర్ వెరీ డిఫరెంట్ అనమాట.